హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా? పులావ్ అండి. పులావ్ అంటే మనం రెగ్యులర్గా చేసుకునేది కాదు. ఇది రంజాన్ స్పెషల్గా ముస్లిం స్టైల్లో తక్కువ మసాలాలతో చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ప్రిపేర్ చేశాను. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ పులావ్ కోసం నేను కేజీ రైస్ తీసుకుంటున్నాను. 2 కప్పులు బాస్మతి రైస్, అలాగే 1 కప్పు నార్మల్గా మనం అన్నం వండుకుంటాం కదా, ఆ రైస్ తీసుకుంటున్నాను. 2 కలిపి పులావ్ చేశారంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే అన్నం బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది. వీటిని 2-3 సార్లు వాష్ చేసుకొని నీళ్లు పోసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. 1 గంట తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, మరొక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కొద్దిగా వేడైన తర్వాత 3 యాలకులు, 7-8 లవంగాలు, 2 ఇంచుల చెక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని 1 నిమిషం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేయాల్సిన అవసరం లేదు. వీటన్నిటిని ఆయిల్లోకి వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయలు బాగా రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితేనే పులావ్కి టేస్ట్ బాగుంటుంది. తర్వాత 1 టమాటాని సన్నగా పొడవుగా కట్ చేసి వేసి మగ్గించుకోవాలి. ఇందులోకి నేను కొన్ని జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. టమాటా ముక్కలు మగ్గించుకున్న తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోకి కడిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనాకును కూడా వేసుకొని 1 నిమిషం సేపు బాగా వేయించుకోవాలి. ఈ పులావ్లోకి పుదీనాకుని కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టి 1 నిమిషం సేపు మగ్గించుకున్న తర్వాత మరొక్కసారి కలుపుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఎక్కువ మసాలా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసి మరొక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. బియ్యం 1 గంట సేపు నానబెట్టుకున్నాం కాబట్టి 1.5 గ్లాసుల నీళ్ళు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఉప్పుని చెక్ చేసుకోండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద నీళ్లు బాగా మరిగే వరకు మరిగించుకోవాలి. కాగుతున్న ఎసర్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అంతటిని వేసుకోవాలి. ఒకసారి కలుపుకోండి, సరిపోతుంది. ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు. బియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి బాస్మతి రైసు విరిగిపోతాయి. ఒక్కసారి కలుపుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్కి పెట్టుకొని 3-4 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. మరొకసారి కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని గిన్నెని అన్ని వైపులకి మంట తగిలేలా అడ్జస్ట్ చేసుకొని మరొక్కసారి కలుపుకోవాలి. మూత పెట్టి పూర్తిగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆపేసుకున్న తర్వాత 4-5 నిమిషాల సేపు అలానే వదిలేయాలి. అప్పుడు రైస్ అంతా ఈక్వల్గా మగ్గిపోతుంది. మూత తీసి చూసారంటే స్మెల్కి ఆకలి రెట్టింపోతుంది. అంత మంచి స్మెల్ వస్తుంది. రైస్ చూసారా, పర్ఫెక్ట్గా కుక్ అయింది, అలాగే పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి. ఈ పులావ్ ఓన్లీ రంజాన్కే కాదు, ఈ సమ్మర్లో మసాలా తక్కువ యూజ్ చేసి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పులావ్ని పెరుగు చట్నీతో కానీ లేదంటే కలియాతో కానీ సర్వ్ చేసుకున్నారంటే వేడివేడిగా ముస్లిం స్టైల్ పులావ్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.